మహాపరిశుద్ధుడవైన మా కన్న తండ్రి, నీ నామానికి నాయన కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరొక గురువారం వరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి తండ్రి, మీ సన్నిధిలో నాయన మీ వాక్కులను ధ్యానించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ వాక్యాన్ని నాయన చెప్పబోచుండగా తండ్రి, మీ ఆత్మ సహాయాన్ని నాకు అందించండి నాయన. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి, నా మాటలుగా కాకుండా తండ్రి, మీ మాటలుగా ఈ వాక్యాన్ని వారి హృదయంలో పదిలిపరుచుకునే విధంగా సహాయం చేయండి. ఆ వాక్యంతో వారి కుటుంబాలకు ఆదరణ కలిగే విధంగా సహాయం చేయండి. ఆ వాక్యంతో తండ్రి వారితో మాట్లాడమని ప్రాధేయపడుతూ, మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని కలిగించి మరి చక్కగా దేవుని వాక్కులను ధ్యానించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ముందుగా తండ్రి అయినటువంటి దేవునికి యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, కూడి వచ్చిన ప్రియమైన దేవుని పిల్లైన మీ అందరికి కూడా మహనీయుడు మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి మరి చక్కగా ఆయన వాక్కులను ధ్యానించుటకు దేవుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఈరోజు మనము యాకోబు గారు అంటే ఇస్సాకు గారి కుమారుడు, మరి ఆయన గురించి మనం తెలుసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు మనకున్నాయి. అవునా? అయితే మరి క్రైస్తవ సమాజంలో యాకోబు గారి గురించి ఉన్నటువంటి ఒక విషయాలను గనక మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, మీకేమైనా ఐడియా ఉన్నాయా? ఏమైనా ఉంటే చెప్పండి. యాకోబు గారి గురించి ఆయన జీవితంలో మీరు తెలుసుకున్నది ఏంటది? తప్పు అని తెలిసినప్పటికీ తల్లి మాట విని తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకొని తప్పు చేశాడు. అవునా? అంటే యాకోబు మోసగాడుగానే ఆయన జీవితాన్ని గడిపాడనమాట. అలాగే మరి జ్యేష్ఠత్వాన్ని పొందుకున్న తర్వాత ఆయన అసలు మొదట గర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆయన ఎలా వచ్చాడు? తన అన్న అయిన ఏశావు మడిం పట్టుకొని బయటికి వచ్చాడు. బానే ఉంది. తర్వాత ఏం చేశాడు? జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవడానికి తండ్రి పెద్ద కుమారుడిని పిలిచి, ఏశావు మరి నేను వృద్ధాప్యం వచ్చింది గదా! నేను చనిపోబోతున్నాను. మరి ఈ లోపులో పెద్దవాడిగా ఉన్నటువంటి నీవు జ్యేష్ఠత్వపు హక్కు ఏదైతే ఉందో అది నీకే వర్తించిద్ది కాబట్టి, మరి ఆ యొక్క ఏశావు గారికి మరి ఆయన ఏం చెప్పాడంటే తండ్రి, "నువ్వు వెళ్ళి అరణ్యానికెళ్ళి వేట మాంసాన్ని అడవికెళ్ళి మరి వేటాడి వేట మాంసాన్ని తీసుకొని వచ్చి, దానికి చక్కగా నాకు ఆహారాన్ని సిద్ధపరిచావనుకో, ఆ ఆహారాన్ని నేను తిని నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తానని" చెప్పాడనమాట. ఈ మాటలు విన్నటువంటి తల్లి ఏం చేసింది? విని చిన్న కుమారుడి మీద ఎవరికైనా తల్లిదండ్రులు ప్రేమ ఎక్కువగా ఉంటదిగా? ఉంటదా? ఉంటది కదా! అందును బట్టి ఏం చేసింది తల్లి? చిన్న కుమారుడిని పిలిచి ఆమెకి చిన్న కుమారుడి మీద ఉన్నటువంటి ప్రేమతో ఏం చేసింది? నాయనా నీ తండ్రి నీ అన్నతో ఇలా అన్నాడు. నీ తండ్రికి ఎలా వండి పెట్టాలో నాకు తెలుసు. నీవేం చేస్తావంటే మందలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మంచి పొట్టేలుని తీసుకొని వచ్చి దాన్ని చక్కగా సేద్యపరిచి నాకు ఇచ్చావనుకో, తండ్రికి ఎలా వండి పెట్టాలో నేను వండి పెట్టి పంపిస్తాను. నువ్వు వెళ్ళిన తర్వాత చక్కగా తినేసి నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి చెప్పింది. ఆయన అలాగే చేశాడు. మొదట ఆయన ఏం చేశాడు? గుర్తుపట్టాడనమాట. ఏంటి? వాయిస్ చూస్తేనేమో యాకోబులాగుంది. ఆయన మేక చర్మాన్ని కప్పుకొని వెళ్ళాడు గదా! పొట్టేలు చర్మాన్ని కప్పుకొని వెళ్ళాడు గదా! ఆ కప్పుకొని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఒంటి మీద ఉన్నటువంటి రోమములు ఏవైతే ఉన్నాయో, యేసేవు రోమములు కలిగినటువంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి, అదిగో ఈ యొక్క రోమాలు ఈ యొక్క శరీరాన్ని తాకి చూసిన తర్వాత, శరీరం మాత్రం యేసేవులాగే ఉంది. వాయిస్ మాత్రం యాకోబులాగే ఉందని చెప్పి ఆయన గ్రహించినప్పటికీ, ఆయన వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈయన ఏశావా, యాకోబు అనేటువంటి విషయాన్ని ఆయన
పరిస్థితిని గమనించలేదన్నమాట. అవునా? ఇది జరిగిన తర్వాత ఏం జరిగింది? ఆయన పారిపోవటం జరిగింది. పద్దనరాముకి వెళ్ళాడు. వెళ్ళాడా? అక్కడ లాబాను దగ్గరికి వెళ్ళాడు. వివాహాన్ని చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆయనేం చేశాడు? ఈయన ప్రేమించిందేమో చిన్నదాన్నయితే, రాహేలునైతే, ఆయనేమో మోసగాళ్ళకే మోసగాడంటారు. అవునా? కాదా? అదేగా మనం అనేది. మోసగాళ్ళకే మోసగాడు. అంటే యాకోబే మోసగాడైతే, ఆ మోసగాడికే మోసగాడు లాబానని చెప్పి పెద్ద కుమార్తెని వివాహం చేశాడనమాట. అవునా? అంటే ముసుగు వేసి కనపడకుండా వివాహం చేసి లేయానిచ్చి పెళ్లి చేశాడనమాట. ఆ తర్వాత చూస్తే ప్రియమైన దేవుని వల్లరా, ఇలాగ సమాజంలో యాకోబు గారి గురించి చాలా అభిప్రాయాలు జనానికి ఉన్నప్పటికీ, ఈరోజు మనము బైబిల్‌లో దేవుడు మనకి ఏమి చెప్పబోతున్నాడో, ఏమి నేర్పించబోతున్నాడో అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే, ఇప్పటివరకు యాకోబు గారి గురించి మనం చాలా విన్నాం కదా! అయితే ఆదికాండము 25వ అధ్యాయము ఆదికాండము 25వ అధ్యాయము 19-26 వచనం వరకు మనం చదువుకుంటే, అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశవాళి ఇదే. అంటే అబ్రహాం గారికి ఎవరు పుట్టారు? ఇస్సాకు గారు పుట్టారు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియా వాడైన బెతూయేలు కుమార్తెయను సిరియా వాడైన లాబాను సహోదరినైన రిబ్కాను పెండ్లి చేసుకొనున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. అంటే ఆ యొక్క రిబ్కా గారిని పెళ్లి చేసుకునేటప్పటికి ఆ యొక్క ఇస్సాకు గారికి ఎంత వయసంట? 40 సంవత్సరాలు. ఆ తర్వాత ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక ఆమె అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయెను. అంటే ఏ రిబ్కా గారైతే ఇస్సాకుకు భార్యగా వచ్చిందో, ఆ భార్యగా వచ్చినటువంటి ఆ రిబ్కమ్మ గారికి పిల్లలు లేకపోవటం వల్ల, ఆమె గొడ్రాలుగా ఉండటం వల్ల, ఎవరిని వేడుకుంటే పిల్లలు కలుగుతారో, ఆ యొక్క ఇస్సాకు గారి ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడి దగ్గరికి వెళ్లి ఏమడుగుతున్నాడు? వేడుకుంటున్నాడు. అయ్యా! నా భార్యగా నువ్విచ్చినటువంటి ఈ రెబ్కా గారికి, ఆ రెబ్కాకి ఇదిగో కుమారులు ఎవరు లేకపోవటం వలన ఆమె గొడ్రాలుగానే మిగిలిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇదిగో మా నాన్న అయినటువంటి అబ్రహాం గారు మరి నీ ఎడల భయభక్తులు కలిగి ఎలాగైతే బ్రతికాడో, నేను కూడా నా జీవితాన్ని అలాగే నీకు అంకితం చేస్తానన్నటువంటి ఒక విధానాన్ని దేవుడి దగ్గర చూపిచ్చి, ఆయన క్రియల్లో దేవుడిని గుర్తెరిగి చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయనకేం జరిగిందక్కడ? ఏం జరిగిందంటే చూడండి 21 యెహోవా అతని ప్రార్థన వినెను గనుక, అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె అంటుంది ఆమె అంటుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను. చూసారా? అంటే ఇస్సాకు గారు ప్రార్థన చేయడం జరిగింది. ఆమె గర్భం ధరించడం జరిగింది. ఆ గర్భములో ఇద్దరు బిడ్డలు ఉండడం జరిగింది. ఆ ఇద్దరు బిడ్డల లోపల ఏం జరుగుతుంది? పెనుగులాట జరుగుతుందనమాట. ఆ పెనుగులాట జరిగేటప్పటికి బయట ఉన్నటువంటి తల్లి బిడ్డలు ఒక బిడ్డ కడుపులో ఉంటేనే అడ్డం తిరిగితేనే మన పరిస్థితి ఎలా ఉంటది? ఆయాసంగా ఉంటది. అసలు ఎప్పుడు చనిపోతాం, ఊపిరి ఆగిపోయిద్దేమో అనేటువంటి పరిస్థితులు కనపడతా ఉంటాయి. కానీ ఇద్దరు బిడ్డలు లోపలుండి, లోపల ఇద్దరు పెనుగులాడుతా ఉన్నారనుకోండి, ఇంకా ఎంత ఇబ్బందిగా ఉంటదో తెలుసా? అలాంటి పరిస్థితుల్లో రెబ్కమ్ గారు అంటున్నారు, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అయ్యా! ఎందుకు నా గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు పెనుగులాడుతున్నారో నాకు తెలియాలి. ఎందుకంటే వాళ్ళు పెనుగులాడేటప్పుడు నేను దానిని బయట ఉండి భరించలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. నేను చనిపోవాలనేటువంటి ఆలోచన కూడా నాకు వస్తుంది. కానీ ఇది ఎందుకో నాకు తెలియాలని చెప్పి దేవుడిని అడిగినప్పుడు
దేవుడిచ్చినటువంటి సమాధానం ఏంటో చూడండి. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జానపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగుడు అనెను. చూసారా? అంటే దేవుడు ముందుగానే ఏం చెప్తున్నాడు? ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు. ఆ ప్రవచనమే ఇందాక రోమీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12, 13 వచనాల్లో మనం చూసుకున్నాం గదా! పిల్లలు ఇంకా పుట్టలేదు. మేలైనను, కీడైనను చెయ్యలేదు. చెయ్యక మునుపే దేవుడేమంటున్నాడో తెలుసా? నేను యాకోబుని ప్రేమించితిని, ఏశావుని ద్వేషించితిని అని అన్నాడు. అవునా? అదే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆహ్, ప్రవచనం చెప్తున్నాడు. 2 జనములు నీ కడుపులో కలవమ్మా. అయితే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆ తర్వాత చూడండి. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలులు వారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడిగా బయటికి వచ్చెను. అతని ఒళ్ళంతయు రోమ వస్త్రముల వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. ఏశావు అంటే అర్థం ఏంటి? రోమము లేక ఎర్రని వాడు అని అర్థం అన్నమాట. ఆ తర్వాత, ఆ తర్వాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అను పేరు పట్టుబడెను. అవునా? ఇప్పుడు యాకోబు అంటే కూడా అర్థం ఏంటో చూడండి ఇక్కడ ఫుట్‌నోట్‌ల కింద. మడిమను పట్టుకొనిన వాడు లేక మోసగాడు అని అర్థం అన్నమాట. అవునా? అంటే గర్భంలో నుంచి బయటికి వచ్చేటప్పుడే తల్లిదండ్రులు నిర్ణయించినటువంటి ఆ నిర్ణయం చొప్పున పెట్టినటువంటి పేరుల్లోనే ఏముంది? యాకోబు మోసగాడు అని ఉంది. కానీ మోసగాడైనటువంటి యాకోబుని దేవుడు ఎందుకు ప్రేమించాడు? అవునా? ఏశావుని ఎందుకు దీవించాడో, ఈరోజు ద్వేషించాడో, ఈరోజు మనం తెలుసుకుందాం. చూడండి. ఇదే ఆదికాండము ఇదే నెక్స్ట్ 29 చదవండి. 29 ఆ! ఒకనాడు యాకోబు చూడండి 29 చదువుతున్నారా? ఒకనాడు యాకోబు కలకోర వంటను వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి నేను అలసియున్నాను. ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగెను. ఏం జరిగింది? అంటే పిల్లలిద్దరు కూడా పెద్దవాళ్ళయ్యారు. పెద్దవారైనటువంటి పిల్లల్లో వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారంటే 20 27 చూస్తే ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏసేవు వేటాడుటయందు నేర్పరి అయి అన్య అరణ్యవాసిగా నుండెను. అంటే చూసారా? పెద్దవాడేమో వేటాడుటయందు నేర్పరిగా ఉండి అరణ్యంలో తిరుగుతా జంతువుల్ని వేటాడుతా చక్కగా ఆ యొక్క మాంసాన్ని తీసుకువచ్చి చక్కగా వండుకొని తినేటటువంటి పరిస్థితి అన్నమాట. యాకోబు ఎలా ఉన్నాడు? సాధువై గుడారముల్లో నివసించుచుండెను. చూసారా? ఆ తర్వాత ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను. అంటే పెద్దవాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అరణ్యమంతా కూడా ఆయనకు తెలుసు. ఎక్కడికి వెళితే ఏ జంతువుని ఎలా పట్టుకోవాలో ఆయనకు తెలుసు. వేటాడుటయందు ఆ యొక్క ఏశావు నేర్పరిగా ఉన్నాడు కాబట్టి, ఆ యొక్క మాంసాన్ని తీసుకువచ్చి ఇటు తండ్రి అయినటువంటి ఇస్సాకు గారికి కూడా తినిపిస్తున్నాడనమాట. ఇప్పుడు ఎవరి మీద ఎక్కువ ప్రేమగా ఉంటది? ఇస్సాకుకి ఎవరి మీద ప్రేమ ఎక్కువ ఉంటది? ఏశావు మీద ప్రేమ ఎక్కువ ఉంటది. అయితే మరి చిన్నవాడు ఎక్కడున్నాడు? యాకోబు సాధువై గుడారములో నివసించుచుండెను. అంటే గుడారంలో ఎవరుంటారు? తల్లి ఉంటుంది. గుడారంలో తల్లి ఉన్నప్పుడు ఈయన సాధువుగా ఉండి గుడారంలో ఉన్నప్పుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? తల్లికి దగ్గరగా ఉంటాడు. అంటే యేసేపు జ్యేష్ఠత్వాన్ని ఆ యొక్క
దీవెనలు పొందుకోవడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రేమను చూపించిందా లేదా తల్లి? చూపించిందా? అయితే కొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వాళ్ళరా. ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. ఇప్పుడు 29 చదువుతున్నాం కదా మనం. ఒకనాడు యాకోబు ఏం చేశాడు? కలఘోర వంటకమును వండుకొనుచుండెనుగా ఏసేవు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, అంటే పొలం వెళ్ళాడు, వేటాడాడు, ఏమి దొరకలేదు, ఆకలవుతుంది, తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి తమ్ముడు ఏం చేస్తున్నాడు యాకోబు గారు? ఒక కలగూర, మనం ఏం చేస్తాం? ఒక వంకాయ తీసుకున్నాం అనుకోండి, వంకాయ కూరలో ఏం వేస్తాం? బంగాళదుంప వేస్తాం, దోసకాయ వేస్తాం, అవునా? ఇంకేదైనా రకరకాలుగా వేసి కలగూర వంట మనం వండుకొని ఎలా తింటామో, ఆ రోజు యాకోబు గారు కూడా కలగూర వండుకొని తిందాము అనుకున్న సమయానికి తన అన్న అయినటువంటి ఏశావు ఏం చేశాడు? ఇంటికి వచ్చాడు. ఆ ఏశావు ఏం అడుగుతున్నాడు చూడండి. ఆ, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్ర ఎర్రగా నున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అంటే ప్రపంచంలో ఎదోమీయులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఎదోమీయులు అందరికి మూల పురుషుడు ఈ యేసేవు గారు అనమాట. అదవుతుందా? అంటే ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దాన్ని ఆయన అడిగాడు కాబట్టి ఆయనకి ఎదోము అనేటువంటి పేరు వచ్చింది. అందుకు యాకోబు గారు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకిమ్మని అడుగగా యేసేవు అంటున్నాడు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకని యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, అవునా? దేనికి అమ్మేశాడు? ఏదైతే తండ్రి దగ్గర పెద్ద కుమారుడిగా ఆశీర్వాదాలు పొందుకోవలసినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఆ హక్కుని ఎవరికి అమ్మేశాడు? కలగూర వంట కూర తినాలని ఆశతో ఆకలి అవుతుంది కాబట్టి, అరే నేను అన్నం తినకపోతే ఇక నేను చచ్చిపోతాను కదా, చచ్చిపోయిన వాడికి ఈ జ్యేష్ఠత్వ హక్కు ఉంటే అంత, ఊడితే అంత, అంతేనా కదా? అదేగా ఆలోచించేది. అని ఇదిగో ఈ జ్యేష్ఠత్వ హక్కుని నీకే ఇచ్చేస్తున్నాను, దయచేసి ఆ కూరలో ఇచ్చేసి నాకు అన్నం పెట్టు, నాకు ఆకలి అవుతుందని చెప్పేసి ఆయన అమ్మేసుకున్నాడు. అమ్మేసుకోవడమే కాదు, ఆయన అక్కడ ప్రమాణం కూడా చేసాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆలోచిద్దాం. 34 చూడు. అమ్మేశాడు కదా. ఇప్పుడు ఆది కాండము 26వ అధ్యాయము 34వ వచనం చదవండి. ఆది కాండము 26వ అధ్యాయము 34వ వచనం మనం చదివితే, ఏసేవు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బెరియా కుమార్తెయగు యాహూదీతును హిత్తీయుడైన ఎలోను కుమార్తెయగు బాషేమాతోను పెండ్లి చేసుకొనెను. వీరు ఇస్సాకును రిబ్కాకును మనోవేదన కలగజేసిరి. చూసారా? అంటే తల్లిదండ్రులకి ఇద్దరికి ఇష్టము లేనటువంటి వారిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి చేసుకొని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటు ఇస్సాకుకు గాని, రిబ్కా గారికి గాని ఒక తలపోటుగా మిగిలిపోయినటువంటి పరిస్థితి అనమాట. అంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇస్సాకు సారీ, ఏసేవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విననటువంటి పరిస్థితి. స్వతహాగా నిర్ణయాన్ని తీసుకొని ఆ నిర్ణయం చొప్పున తను నడిచి ఎవరు ఏమైనా పర్వాలేదు నా ఇష్టం వచ్చినట్లు నేను బ్రతుకుతాను అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయాడు. ఎవరు వెళ్ళారు? ఏశావు. ఏశావు ఎవరు? పెద్ద కుమారుడు. ఓకే. తర్వాత ఆలోచిద్దాం. ఇదే ఆది కాండము 28వ అధ్యాయము, ఆది కాండము 28వ అధ్యాయము 1-7 వచనాలు చదవండి. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకొనకూడదు. అంటే ఏంటో తెలుసా? దేవుడు అబ్రహాం గారికి ఏ భూభాగాన్నైతే నీ తరములో ఉన్నటువంటి నీ పిల్లలకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడో,
ఆయా భూభాగం పేరే ఆ రోజు కానాన్ అన్నమాట. అదే భూభాగం పాలు తేనెలు ప్రవహించేటువంటి ప్రాంతంగా దాన్ని పిలువబడింది. అదే భూభాగం ఈరోజు ఇజ్రాయేలు దేశంగా మారింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అర్థమవుతుందా? అంటే ఆ కానాను దేశంలో ఆ రోజు ఎంతమంది జనాంగం ఉన్నారు? అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు? ఒక్కడే ఇస్సాకు. ఇష్మాయేలు ఉన్నా సరే ఇష్మాయేలు వేరే చోట బ్రతుకుతున్నాడు. దేవుడు ఏదైతే ఒక అబ్రహాం గారికి వాగ్దానం చేశాడో శారమ్మ గారికి, ఆ వాగ్దాన పుత్రుడు ఇస్సాకు గనక, ఆ ఇస్సాకుకి కానాను దేశాన్ని స్వాస్థ్యంగా వచ్చింది. ఆ ఇస్సాకుకు పుట్టినటువంటి ఇద్దరు పిల్లలు ఇస్సాకు గారు, ఇస్సాకు గారి భార్య రెబ్కమ్మ గారు. మొత్తం ఎంతమంది ఉన్నారు అక్కడ? నలుగురే ఉన్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. నలుగురే ఉన్నా సరే లేవంటున్నారు తెలుసా తండ్రి? ఇస్సాకు యాకోబుని పిలిపించాడు. నీవు కానాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించెను. ఎందుకో తెలుసా ఈ మాటలు చెప్తున్నాడు? అరే మీ అన్న చేసినటువంటి పనికి ఆ యొక్క అన్యజనులైనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో దేవుడంటే తెలీదు. అవునా? మేము ఒకటి చెబుతుంటే వాళ్ళు కూడా చేస్తున్నారు. మాకేమో తలపోటుగా ఉంటుంది. ఈ లోబడేటువంటి తత్వం లేనటువంటి పిల్లలుగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళని బట్టి మేము ఎలా ఉందంటే మా ప్రాణము విసిగిపోయినంతగా మాకు పనైపోయింది. కాబట్టి యాకోబు నువ్వేం చేస్తావంటే ఇదిగో ఈ కానాను దేశంలో ఉన్నటువంటి పిల్లలున్నారు కదా! ఆ పిల్లల్లో ఎవరిని కూడా నువ్వు పెళ్లి చేసుకోవద్దు. రక్త సంబంధికుల్లో ఉన్నటువంటి నీ తల్లికి సహోదరుడు ఉన్నాడు పలానా పద్దానరామంలో. అక్కడికి వెళ్ళి ఆయనకు పుట్టినటువంటి కుమార్తెలు ఉంటారు కదా! ఆ కుమార్తెల్లో ఒకతిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. అవునా? ఆ తర్వాత చూడండి ఏం జరిగిందో? సర్వశక్తుడగు దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీ సంతాన అభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయను గాక అని దీవించి యాకోబును పంపివేశను. ఓకేనా? అతడు పద్దాన రాములో సిరియావాడగు బెతియేలు కుమారుడును యాకోబు ఏసేవుల తల్లియగు రెబ్కా సహోదరుడునైన లాబాను యొద్దకు వెళ్ళెను. అర్థమవుతుందా? అంటే ఎప్పుడు వెళ్ళాడంటే ఎప్పుడైతే తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందుకున్నాడో ఆ యొక్క అన్న కోపంతో వచ్చి యాకోబును చంపాలనేటువంటి ఆలోచన కలిగిందో అప్పుడు పిలుస్తున్నారన్నమాట. ఎవరు? తల్లిదండ్రులు ఇద్దరు పిలిచి నీ అన్న పరిస్థితి ఇలా ఉందరా, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పి నువ్వు పలానా చోటకి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే అయితే ఇప్పుడు చూడండి ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయము 1-5 వచనాలు చదవండి. మరలా మరలా యేసేపు గారు ఏం చేశారు చూడండి. ఇస్సాకు వృద్ధుడై తన కనులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యేసేపుతో నా కుమారుడా అని అతన్ని పిలవగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు ఉన్- తెలియదు. కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించున్నట్లు నాకిష్టమైన రుచిగల భోజనమును సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. ఇస్సాకు తన కుమారుడకు ఏసేవుతో ఇట్లు చెప్పుచుండగా రెబ్కా వినుచుండెను. ఏసేవు వేటాడి మాంసం తెచ్చుటకు అడవికి వెళ్ళెను. ఇప్పటివరకు బాగానే ఉందిగా? ఇందాక మాట్లాడుకున్నవన్నీ కూడా మనకు రైట్ అని అనిపిస్తున్నాయా లేదా?
అవునా? అయితే కొంచెం ముందుకు వెళ్తే ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి. 6 వచనం చూడండి. అప్పుడు రిబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్నయైన ఏశావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనమును సిద్ధపరచమని చెప్పగా వింటిని. కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్టు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలను అక్కడ నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనము అతనికి చేసేదను. నీ తండ్రి మృతి పొందక ముందు అతడు వాటిని తిని నిన్ను ఆశీర్వదించినట్లు నీవు వాటిని నీ తండ్రి యొద్దకు తీసుకొని పోవాలనని చెప్పెను. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమని? పెద్దవాడికేమో యాకోబు గారికేమో ఇస్సాకు గారికేమో ఎవరి మీద ప్రేమ ఉందనుకున్నాం? ఏశావు గారి మీద ప్రేమ ఉందనుకున్నాం. ఇక్కడికొచ్చేసరికి రిబ్కా గారికేమో యాకోబు గారికి ప్రేమ ఉందని కనపడుతుంది కదా మనకి. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆ తర్వాత యాకోబు గారు ఏమంటున్నాడు చూడండి 11లో 27:11. అందుకు యాకోబు, నా సహోదరుడైన ఏశావు రోమము గలవాడు, నేను నున్నని వాడను గదా! ఒకవేళ నా తండ్రి నన్ను తడవి చూచునో, అప్పుడు నేను అతని దృష్టికి వంచకుడుగా తోచిన ఎడల, నా మీదకి శాపమే గాని ఆశీర్వాదము తెచ్చుకొననని చెప్పెను. అయినను అతని తల్లి, నా కుమారుడా, ఆ శాపము నా మీదకి వచ్చునుగాక. నీవు నా మాట మాత్రము వినిపోయి వాటిని నా యొద్దకు తీసుకురమ్మని చెప్పగా. అంటే చిన్న కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవటానికి అది తల్లి అనేటువంటి ఆమె ఎంత ప్రయత్నం చేస్తుందో తెలుసా? ఒకవేళ నీ తండ్రిని నిన్ను గుర్తుపట్టి, అవునా? గుర్తుపట్టిన తర్వాత ఒకవేళ నీ మీదకి ఏదైనా శాపాన్ని ఒకవేళ ఆయన నోటి గుండా ప్రవచించాడనుకో, ఆ శాపం అనేది నీ మీదకు రాకుండా, ఇదిగో నా మీదకే అది వచ్చును గాక అని నేను ప్రమాణం చేస్తున్నానని చెప్పి మాట్లాడుతుంది. వెళ్ళమంటుంది. ఆ యొక్క మేక పిల్లలు 2 తీసుకురమ్మంటుంది. వాటిని సిద్ధపరిచి నీకు ఇస్తానంటుంది. నీవు నీ తండ్రి అయినటువంటి ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి చెప్తుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే 15వ వచనం చూడండి. మరియు తన జ్యేష్ఠ కుమారుడగు యేసేవునకు సొగసైన వస్త్రములు ఎంట తన యొద్ద నుండును గనుక రిబ్కా వాటిని తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించి మేకపిల్ల చర్మముతో అతని చేతులను అతని మెడ మీద నునుపు భాగమును కప్పి చూసారా? అంటే అక్కడ ఏం చేస్తుంది? ఇదిగో యేసేవు ఎలాంటి రోమములు కలిగి ఉంటాడో అలాంటి రోమములు కలిగి ఉండేలా నున్నని వాడైనటువంటి యాకోబుకి ఆ యొక్క మేకపిల్ల చర్మాన్ని చేతులకి, మెడ మీద కప్పటం వలన తండ్రి ఎక్కడైనా పట్టుకొని తడిమి చూసినప్పుడు అచ్చం యేసేవు ఎలాంటి చర్మాన్ని కలిగి ఉన్నాడో, ఎలాంటి రోమములు కలిగి ఉన్నాడో అలాగే ఉండాలని చిన్న కుమారుడైనటువంటి యాకోబుని సిద్ధపరుస్తుంది ప్రియమైన దేవుని వల్లరా. ఆ తర్వాత 15 చూడండి. ఓకే. 15 అయిపోయింది. 15 27, 27 చదువుదాం. అతడు దగ్గరికి వచ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రముల వాసన చూచి అతనిని దీవించి ఇట్లా నేను అంటే తల్లి ఏదైతే చెప్పిందో చెప్పిన దాని ప్రకారముగా ఆ యొక్క యాకోబు గారు తన తండ్రి అయినటువంటి ఇస్సాకు గారి దగ్గరికి వెళ్ళటం జరిగింది. భోజనాన్ని ఇవ్వటం జరిగింది. ఆయన తడిమి చూడటం జరిగింది. ఇదిగో శరీరం మాత్రం అచ్చం ఏసేవులాగే ఉంది. వాయిస్ మాత్రం యాకోబుదిలాగా ఉంది అని అడగటం జరిగింది. అయినా సరే ఆయన ఏం చేశాడు యాకోబు అనేటువంటి ఆయన ఎక్కడ కూడా జంకకుండా భయపడినట్టుగా ఆయన మాటల్లో కూడా గాంభీర్యంగా ఉండి నేనే యేసావనేటువంటి ఒక అబద్ధాన్ని అక్కడ ఆడాడు కదా! ప్రదర్శించాడు. చివరికి ఏం జరిగింది? తండ్రి
ఆ యొక్క యాకోబుని దీవించడం జరిగింది ప్రియమైన దేవుని వాళ్ళరా. అయితే 30 చదువుదాం. 30 ఇస్సాకు యాకోబును దీవించుటైన తర్వాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే ఆ అతడు సహోదరుడైన ఏసేవు వేటాడి వచ్చెను. అతడు రుచిగల భోజనమును సిద్ధపరిచి తన తండ్రి యొద్దకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినది తినమని తండ్రితో అనెను. చూసారా? అంటే ఆ వేటాడి తెచ్చినది తినమని మాట్లాడుతున్నాడు. అయితే వెంటనే ఆయనకి ఎలా అనిపించింది? తండ్రి 32 అతని తండ్రి అయిన ఇస్సాకు నీవెవరివని అతన్ని అడిగినప్పుడు అతడు నేనే నీ కుమారుడు ఏశావునని నీ జ్యేష్ఠ కుమారుడుననగా ఇస్సాకు మిక్కటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నువ్వు రాక మునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించితిని. అతడు దీవింపబడిన వాడాయను. ఏసేవు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. చూసారా? అంటే ఆయన పెద్ద కేక వేసి దేనిని కోల్పోయాడో ఆ విషయం అని ఆయనకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? అర్థమైంది. అంటే ఇప్పుడు యాకోబు గారు తప్పు చేసినట్లేనా? చేసినట్లే కదా! తల్లి యాకోబు గారి మీద ప్రేమ చూపించినట్లేగా? అవునా కాదా? అయితే ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? ఎప్పుడైతే కలగూర వంటకం తిని జ్యేష్ఠత్వ హక్కుని తన అన్న అయినటువంటి ఏశావు తమ్ముడైనటువంటి యాకోబు గారికి ప్రమాణం చేసి అమ్మాడా లేదా? అమ్మాడా లేదా? అమ్మినప్పుడు జ్యేష్ఠత్వం హక్కు ఎవరు పొందుకోవాలి? ఎవరు పొందుకోవాలి? యాకోబే కదా! మరి ఇక్కడ ఎవరు పొందుకున్నారు? మరి తప్పు ఎక్కడ అవుతున్నది? ఆలోచించండి మీరు. తప్పవుతుందది? అవ్వదు ప్రియమైన దేవుని వల్లరా. కానీ మనం ఏం చేస్తాం? మన ఆలోచనలు తీసుకొచ్చి వాక్యం మీద పెట్టినప్పుడు, ఆ వాక్యం అనేది మనకెలా అర్థమవుతుంది? అమ్మో! తండ్రేమో పెద్ద కుమారుడి మీద ప్రేమ ఉంచుకున్నాడు కాబట్టి, ఆ పెద్ద కుమారుడికి ఆశీర్వాదాలు ఇవ్వాలనుకున్నాడు అనుకుంటున్నాం. తల్లేమో చిన్న కుమారుడి మీద ప్రేమ ఉంచుకుంది కాబట్టి, చిన్న కుమారుడికి జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవాలని ఆమె ఏం చేస్తుంది? ఆయన్ని ప్రేరణ కలిగిస్తుంది. ఆ ప్రేరణ కలిగించేటప్పుడు యాకోబు భయపడుతున్నాడు. అమ్మా! నేను నాన్న దగ్గరికి వెళ్ళాననుకో ఒకవేళ, నాన్న నన్ను తడిమి చూసి నేను ఏశావును కాదు యాకోబును ఒకవేళ తెలిసిపోయిందనుకో, నా మీదకేమొచ్చిద్ది? శాపవచనాలు వస్తాయమ్మా అని చెప్పి తల్లిని అడిగినప్పుడు, అయ్యా! నీకు తెలీదు. ఏం తెలీదో తెలుసా? నీ అన్న అయినటువంటి ఏశావు అన్యజనులైనటువంటి కానాను వారిని పెండ్లాడి వారిని ఇంటికి తీసుకువచ్చి వారితో మాకు పెద్ద తలనొప్పిగా మారిపోయి దేవుని సంకల్పాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? ధిక్కరిస్తున్నాడు అన్నమాట. అందుకు అందుకు దేవుడు మీరు గర్భంలో ఉన్నప్పుడే పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని నీ గర్భంలో 2 జనములుగా వస్తారని చెప్పి ప్రవచనం అనేది తల్లికి తెలియదా? ఆ ప్రవచనానికి ఆమె కట్టుబడి ఏం చేస్తుందో తెలుసా? ఒకవేళ నీ తండ్రి గనక నిన్ను తడిమి చూసి నీవు యాకోబువి ఏసేవు కాదు అని ఒకవేళ తెలిసి నీ మీదకు శాపం వస్తే, ఆ శాపం అయినా సరే దేవుడు చిత్తాన్ని నెరవేర్చడానికి నా మీద వేసుకుంటాను గానీ, ఆ జ్యేష్ఠత్వపు హక్కును మాత్రం నువ్వే పొందుకోవాలి. ఎందుకో తెలుసా? నీ అన్న అయినటువంటి ఏశావు ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి ఎవరు? దౌర్భాగ్యుడేగా. ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడంటే, ఆ అమ్ముకున్న రోజు దాని విలువ అర్థం కాలేదా? అర్థం కాలేదా? అర్థం కాలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఆ విలువ అర్థమయ్యేటప్పటికి తండ్రి దగ్గరకొచ్చి ఎలా ఏడుస్తున్నాడు? బిగ్గరగా ఏడుస్తున్నాడు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వ హక్కును వదులుకుంటే ఎన్ని, ఎన్ని ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయో, ఎన్ని ఆశీర్వాదాలు ఆయనకు దూరం అయిపోతాయో,
భూమి మీద ఎన్ని శ్రమలు అనుభవించాలో ఆయనకి అర్థమైపోతుంది ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈరోజు మనం కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అనుకున్నప్పుడు మనం ఏదైనా యేసేపు చేసినట్టుగా ఏదైనా పొరపాటు చేసి ఆ ఆశీర్వాదాలు పొందుకోకుండా మనమే దూరం చేసుకుంటున్నాం ఒకసారి ఆలోచించండి. అవునా? కానీ యాకోబు గారు మాత్రం ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడు? అబద్ధం ఆడుతున్నాడా? లేదు. లెక్క ప్రకారం మనం చూసుకుంటే, దేవుడు ప్రవచించింది పక్కన పెట్టిన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు గదా! అమ్ముకున్నప్పుడు ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందుకునేటువంటి హక్కు ఎవరికుంది? యాకోబు గారికే ఉంది. ఆయన ప్రమాణం గూడా చేశాడు కదా! ప్రమాణం చేసిన తర్వాత మరలా జ్యేష్ఠత్వ హక్కును పొందుకోవాలని వెళ్తున్నాడంటే, ఇప్పుడు ఎవరు అబద్ధికులు చెప్పండి? ఎవరు ఎవరిని మోసపుచ్చుతున్నారు చెప్పండి? ఏశావే యాకోబుని మోసం చేస్తున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. ఈ విషయం మనకు అర్థం గాక మనం ఏం చేస్తున్నాం? అమ్మో! యాకోబే మోసం చేస్తున్నాడు. ఈ యాకోబు మరలా తన తల్లి సపోర్ట్ చేస్తుంది. అదేనా మనం అనుకుంటుంది? కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చడం కోసం తల్లి శాపాన్నయినా సరే తన మీద వేసుకొని ఆ సంకల్పాన్ని నెరవేర్చాలనేటువంటి ఆలోచన తీసుకువచ్చి దాన్ని జరిగించేందుకు తన ప్రాణాన్నయినా పణంగా పెట్టడానికి సిద్ధపడుతుందంటే, తండ్రి అయినటువంటి దేవుడి సంకల్పం అనేది నెరవేర్చడం అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలనమాట. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే ప్రియమైన దేవుని వాళ్ళరా చూడండి 41 ఇదే 27వ అధ్యాయము 41 వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి. అప్పుడు తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. చూసారా? అంటే ఇదిగో తండ్రేమో ముసలివాడిగా ఉన్నాడు. రేపో మాపో చనిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ తండ్రి ఎలాగో చనిపోతాడు గదా! ఆ దుఃఖ దినములు ఏవైతే ఉన్నాయో, ఆ దినములు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను యాకోబుని చంపాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు యేసేపు. అర్థమవుతుందా? ఆ తర్వాత చూడండి, రెబ్కా తన పెద్ద కుమారుడైన ఏసేవు మాటలను గూర్చి వినినప్పుడు, ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలవనంపి, అతనితో ఇట్లనెను, ఇదిగో నీ అన్నయైన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి, నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు కాబట్టి, నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడగు లాబాను యొద్దకు పారిపోయి నీ అన్న కోసము కోపము నీ అన్న కోపము చల్లారు వరకు నీ అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండమనెను. చూసారా? అంటే ఇలాంటి మాటలు మనం వింటున్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? అయ్యా మీ ఇద్దరు ఇట్లా గొడవపడి ఒకే రోజు ఇద్దరు చనిపోయారనుకోండి, ఆ బాధ అంతకంటే తీవ్రమైంది కాబట్టి నా మాట ఇని నువ్వేం చేస్తావంటే, ఇదిగో నా తమ్ముడు, నా అన్న సహోదరుడు అంటే తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు. అతని దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ ఉండు అని చెప్పి మాట్లాడుతుందనమాట. ఇలా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో 46 కూడా చదవండి. 46 మరియు రెబ్కా ఇస్సాకుతో హేతు కుమార్తెల వలన ప్రాణము విసికినది ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం అనెను. అంటే ఇదిగో హేతు కుమార్తెలంటే కానాను దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి హేతు కుమార్తెలను పెళ్లి చేసుకొని వచ్చాడు కాబట్టి వాళ్ళ వలన విసిగిపోయారు కాబట్టి యాకోబు కూడా అలాగే పెళ్లి చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కాపురం పెడితే అసలుకే ఉన్న వాళ్ళతో నేను విసిగిపోతున్నాను. ఇంకా ఈ యాకోబు కూడా వాళ్ళని పెళ్లి చేసుకొని తీసుకొస్తే ఇంకా విసిగిపోయేటువంటి పరిస్థితి. ఇక నాకు ఏం ప్రయోజనం నేను బతుకుతాం అని చెప్పి ఆలోచన వాళ్ళు చెప్తున్నారనమాట. ఆ తర్వాత చూడండి, ఇదే ఆదికాండం 28వ అధ్యాయము మొదటి వచనంలో అప్పుడు చెప్తున్నారు. ఎవరు? ఆ! ఇస్సాకు యాకోబుని పిలిపించి అంటున్నాడు, "నీవు కానాను కుమార్తెల్లో ఎవరిని వివాహం చేసుకొనకూడదు.
నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లి యొద్దకు తండ్రి అయిన బెతుయేలు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా! ఎవరు? రెబ్కా గారి సహోదరుడు అయినటువంటి లాబాను దగ్గరకు వెళ్ళి, ఆయన హారానులో పద్దనరాము అనేటువంటి ఒక ఊరుంటది. ఆ ప్రాంతంలో ఆయన నివసిస్తున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ కూతుర్లో ఒక ఆమెని పెళ్లి చేసుకోమంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళరా. సేమ్ అలాగే తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట విని చక్కగా ఆయన ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడనమాట. పద్దనరాముకు వెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళేటువంటి పరిస్థితుల్లో చూడండి ఆదికాండము ఈ 28వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చూసుకొని మనం ముందుకు వెళదాం. ఆ! ఇదిగో ఏశావు మళ్ళా చూడండి ఏం చేస్తున్నాడు? ఇది కాక కానాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు మరలా ఏం చేస్తున్నాడు చూడండి. ఇష్మాయేలు యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరునైన మహాలాతును కూడా పెండ్లి చేసుకొనెను. చూసారా? అంటే ఉన్న ఇద్దరు భార్యలే కాకుండా మరలా వాళ్ళని కూడా తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఇదిగో నా తల్లిదండ్రులు నన్ను గురించి ఇలా అనుకుంటున్నారు, బాధపడుతున్నారు. అయితే వీళ్ళు మనశ్శాంతిగా ఉండటం ఇష్టం లేదు. వీళ్ళని ఇంకా మనశ్శాంతి లేకుండా చేయాలంటే ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని వస్తా అని చెప్పి వెళ్ళి ఏం చేశాడు? మరలా ఇష్మాయేలు కుమార్తెల్లో ఒక ఆమెని మహాలాతును కూడా పెండ్లి చేసుకొనెను. పెళ్లి చేసుకొని తీసుకొచ్చాడనమాట. అంటే అర్థమవుతుందా? అన్ అస్సలే వాళ్ళు విసిగిపోతుంటే ఆ మూలిగే నక్క మీద మరలా తాటికాయ పడ్డట్టు అవునా? మరలా ఇంకొక ఆమెను వివాహం చేసుకొస్తే వాళ్ళు ఇంకా బాధపడాలనే కానీ వాళ్ళని ఓదార్చాలనేటువంటి ఆలోచన ఏమైనా ఉందా యేసేవు గారికి? లేదు. లేదు. అందుకనే చూద్దాం. ఇదే ఆదికాండము 31వ అధ్యాయము 1-3 వచనాలు చదవండి. లాబాను కుమారులు మన తండ్రికి కలిగినది యావత్తును యాకోబు తీసుకొని మన తండ్రికి కలిగిన దాని వలన ఈ యావదాస్తి సంపాదించునని చెప్పుకొనిన మాటలు యాకోబు వినెను. అంటే ఇక్కడేమో అన్న యాకోబును చంపుతాడేమో అనేటువంటి దానికి భయపడి తండ్రి, తల్లి ఇద్దరు కలిసి యాకోబుని పిలిపించి పద్దనరాములో ఉన్నటువంటి లాబాను దగ్గరికి పంపించారు బానే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయనకి కొలువు చేశాడు 7 సంవత్సరాలు. చేసిన తర్వాత ఏం జరిగింది? వివాహం చేసుకోవడానికి మాట్లాడుకున్నారు. ఈయన ప్రేమించిందేమో రాహేల్‌ని. అతనేం చేశాడు? మోసపుచ్చి ముసుగు వేసి కుమార్తెకి లేయానిచ్చి పెండ్లి చేశాడు. ఆ లేయా ఏమో కండ్ల జబ్బు గలదనమాట. అంటే కళ్ళు పుస్సులు గారతాయి అంటారు కదా! అంటే కండ్ల జబ్బు కలిగినటువంటి ఆమె యొక్క రోగం ఉంది కాబట్టి పెళ్లి చేసాడు బానే ఉంది. ఇది ఎందుకు చేసావని లాబాన్ని అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? అయ్యా ఇదిగో మా యొక్క ఊర్లో మా మర్యాద చొప్పున పెద్ద దానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేయకూడదు. అందుకని నేనేం చేశానంటే, ఇదిగో నా పెద్ద కుమార్తెని నీకిచ్చాను గదా! నువ్వు చిన్న కుమార్తె కూడా కావాలనుకున్నావనుకో, ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి అంటున్నాడు మళ్ళా. మరలా ఈ చిన్నామె కోసం మళ్ళీ ఏం చేశాడు 7 సంవత్సరాలు కొలువు చేశాడు బాగానే ఉంది. అయితే తర్వాత ఆస్తి కోసం మరలా ఏం చేశాడు? ఇంకొక 7 సంవత్సరాలున్నాడు. మొత్తం 21 సంవత్సరాలు ఆయనకి ఏం చేశాడు? కొలువు చేసాడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే ఈ 21 సంవత్సరాల్లో ఏం చేశాడో తెలుసా? లాబాను తన మామ అయినటువంటి లాబాను ఏం చేశాడంటే, ఆయన జీతము ఎన్నో మార్లు మార్చేసాడు. ఎందుకు మార్చాడో తెలుసా? ఎందుకు మార్చాడో తెలుసా? అంటే ఈ యొక్క యాకోబు అనేటువంటి ఆయన ఆస్తి అర్థమవుతుందా? ఈయన ఆస్తి పెరిగిపోతుందేమో అనేటువంటి భయంతో, ఒకవేళ నా మాట ఇనకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడేమో ఆస్తి ఎక్కువైద్దనేటువంటి విధానంతో ఆయన ఏం చేశాడంటే, నా దగ్గరే ఈ యొక్క నా అల్లుడు ఉండాలనేటువంటి ఆలోచన కలిగి, ఆయన ఎన్నో మార్లునే ఈ జీతాన్ని ఏం చేస్తున్నాడంటే, మార్చేస్తున్నాడనమాట. అంటే తగ్గిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? చూడండి.
31:4 చదవండి. యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఇట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. చూడండి, మీ తండ్రికి నా ఆ, అంటే యావత్ శక్తితో కొలువు చేసి తినని మీకు తెలిసి ఉన్నది. అంటే ఇదిగో నేను యవ్వనంగా ఉన్నప్పుడు నా శక్తి అంతా ఉపయోగించి నా యవ్వనం అంతా కూడా నీ తండ్రి దగ్గర 21 సంవత్సరములు కొలువు చేశాను. అది మీకు తెలుసు. తెలుసు. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతమును మార్చెను. ఓకేనా? అయినను దేవుడు అతని అతని నాకు హాని చెయ్యనీయలేదు. అతడు పొడలు గలవి నీ జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు పొడలు గల పిల్లలనే చారలు గలవి నా జీతమగునని చెప్పిన యెడల అప్పుడు మందలన్నీయు చారలు గల పిల్లల్లో ఈనెను. అంటే ఇదిగో, పొడలు గలవి ఏయైతే ఉన్నాయో అవి నీయే. చారలు ఉన్నాయి ఏయైతే ఉన్నాయో అవి నీవే. మంచిగా ఉన్నాయి మాత్రం నాయి అని చెప్పి లాభాన్ని చెప్పినప్పుడు ఈయన పొడలు కలిగిన నెయ్యి అంటేనేమో పుట్టిన పిల్లలన్నీ కూడా ఎలా పుడుతున్నాయి? పొడలుగానే పుడుతున్నాయి. అర్థమైందా? మరలా ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. పొడలు కాదు, చారలు ఉన్నాయి నెయ్యి అంటున్నాడు మరలా. అప్పుడు మరలా ఏమవుతుంది? చారల గల్లయి పుడుతున్నాయి అన్నమాట. ఎందుకు ఇలా జరుగుతుందంటే యాకోబుని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ప్రేమైన దేవుని వల్లరా ఆ దీవించబట్టి ఆయన ఏది చేసినా కూడా ఆయనకి అన్నిటిలో కలిసొస్తుంది అని చెప్పుకోవచ్చు మనం. అర్థమవుతుందా? కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చదవండి. 12 చదవండి. 11 చదవండి. 11. 31, 11. హ్మ్. ఆ స్వప్నమందు దేవుని దూత యాకోబు అని నిన్ను పిలవగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాడుచున్న పొటేళ్ళన్నీయు చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి. ఏలయనగా లాబాను నీకు చేయుచున్న యావత్తును చూచి తిని. చూసారా? అంటే పద్దనరాములో 21 సంవత్సరాలు కొలువున్నప్పుడు కూడా యాకోబు గారు ఇదిగో నా మామ అయినటువంటి లాబాను ఇన్ని సార్లు నన్ను మోసపుచ్చాడని ఎక్కడ కూడా ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడల. ఎక్కడ కూడా వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని జరిగించలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. అయినా సరే ఎవరు చూస్తున్నారంట? ఇలా 10 మార్లు నీ జీతాన్ని మార్చటం, మచ్చలుగా పుట్టినవి నీవని చెప్పి అన్ని మచ్చలుగా పుడుతుంటే, కాదు కాదు మరలా చారలుగా పుట్టినవి నీయని చెప్పటం, ఇలా మార్చి 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 ఇలా చెప్తున్నాడు కదా! అంటే నీ మామ అయినటువంటి లాబాను నిన్ను పలుమార్లు మోసపుచ్చుతున్నటువంటి పరిస్థితి అంతా కూడా దేవుడు నిన్ను చూస్తున్నాడు. అందుకనే స్వప్నమందు దూత కనపడి మాట్లాడుతుందనమాట. ఇదంతా కూడా ఎందుకు జరుగుతుందంటే, దేవుని వలన నీకు అనుకూలంగా అన్నీ జరుగుతున్నాయని చెప్పి మాట్లాడి, చివరికి ఏమంటుందో తెలుసా? 13. నీవెక్కడ స్తంభం మీద నూనె పోసితివో అక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడును నేను. ఇప్పుడు నీవు లేచి ఈ దేశములో నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళమని నాతో చెప్పిన నేను. చూసారా? అంటే దేవదూత మాట్లాడింది. దేవుడు దూతను పంపించాడు. ఆ దేవదూత అంటుంది, నువ్వు ఏ ప్రాంతం నుంచి అయితే తిరిగి వచ్చావో మరలా నీ తండ్రి యొక్క ప్రదేశానికి నువ్వు తిరిగి వెళ్ళిపోమని చెప్పి దూత చెప్పినప్పుడు అప్పుడు బయలుదేరాడు. ఎవరు? యాకోబు గారు. అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు. అర్థమవుతుందా? ఈయనకి ఆస్తి ఎక్కువయ్యేసరికి లాబాను కుమారులు ఏం చేస్తున్నారు తెలుసా? సణుగుతున్నారన్నమాట. ఇదిగో, మా నాన్న అయినటువంటి లాబాను వలన నువ్వు ఇలా ఎక్కువ ఆస్తి సంపాదించుకుంటున్నావు. అసలు మేము లేకపోతే నీకు దిక్కు లేదనేటువంటి అలా మాటలు మాట్లాడుతున్నారన్నమాట. అర్థమవుతుందా? కానీ అక్కడ ఈయన ఆశీర్వదిస్తుంది ఎవరు? దేవుడు. ప్రియమైన దేవుని వల్లరా. ఇంకోసారి మనం ఆలోచిస్తే చూడండి, 26 చదవండి.
26. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవాలనేలా నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేళ. సంభ్రమతోనూ పాటలతోనూ మద్దెలతోనూ సితార్లతోనూ నిన్ను సాగనింపుదునే. ఒకవేళ నువ్వు నాకు చెప్పుంటే అనా ఒక డీజే పెట్టి నిన్ను చక్కగా ఊరేగించి నీ ప్రాంతానికి నేను పంపించేవాడిని కదా. నువ్వు నాకు చెప్పకుండా ఏదో తప్పు చేసి పారిపోయేవాడు లాగా నువ్వు ఎందుకు వెళుతున్నావు అని చెప్పి ఈయన వచ్చి అంటున్నాడు. ఎవరు? లాబాన్ అనేటువంటి ఆయన. ఈయన వచ్చి అనేటప్పటికీ ఆయన ఏమంటున్నాడు చూడండి. అయితే నీవు నా కుమారులను నా కుమార్తెలను నన్ను ముద్దు పెట్టుకొననీయక పిచ్చి పట్టి ఇట్లు చేసితివి. మీకు హాని చేయుటకు నా చేతనవును గాని. అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచిగానే చెడ్డగానే పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పెను. చూసారా? అంటే ఇదిగో నేను నీ మామని, నిన్ను చంపటానికైనా నిన్ను ఏదైనా హాని చేయడానికైనా నా దగ్గర అంత కెపాసిటీ ఉంది. అయితే మీ నాన్న ఏ దేవుడినైతే ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు నాతో మాట్లాడి నీవు ఆయన్నే మంచైనా చెడైనా 2 విషయాల్లో దేని గురించి కూడా నువ్వు ఆయనతో చర్చించొద్దు యాకోబుతోని, జాగ్రత్త సుమి అని దేవుడు నన్ను హెచ్చరించాడు కాబట్టి, వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి నేనేమి మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. ఆ తర్వాత చూడండి. హ్మ్. హ్మ్. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛ గలవాడివై వెళ్ళగోరిన యెడల వెళ్ళుము. నా దేవతలనేల దొంగిలితివనగా. అంటే ఒక దేవత విగ్రహములు బంగారంతో చేసినయో, వెండితో చేసినయో ఉంటాయి కదా! అవి కనపడతల్ల వాళ్ళ ఇంట్లో. అర్థమవుతుందా? అది కనపడకపోయేసరికి ఈ యాకోబు గారే ఈ గొర్రెలతో పాటు ఆయనకున్నటువంటి దానిని కూడా తీసుకొని వెళ్తున్నాడేమో అనుకోని వెంబడించిన పరిస్థితి అన్నమాట. అవన్నీ చెక్ చేసుకున్నాడు. అయితే అక్కడ ఎవరున్నారు గర్భవతిగా? ఆ? ఇదిగో రాహేలు. చూడండి 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను ఆ గుడారం అందంతటా తడవి చూచినప్పటికీ అవి దొరకలేదు. ఆమె తన తండ్రితో, తమ ఎదుట నేను లేవలేనందున తాము కోపపడకూడదు, నేను కడగానున్నానని చెప్పెను. అంటే అసలు దొంగిలించింది ఎవరు? లాబాను కుమార్తెల్లో ఒక ఆమె రాహేల్ అనేటువంటి ఆమె వాటిని దొంగిలించింది. ఆ విషయం ఎవరు తెలీదు? తండ్రికి కాదు, భర్తకు తెలీదనమాట. అర్థమవుతుందా? యాకోబు గారికి తెలీదనమాట. అయితే విషయం అర్థం తెలీలా. అయి అక్కడ కనపడలేదు కాబట్టి, ఇక లాబాను ఏం చేశాడంటే, మంచిగానే వాళ్ళతో మాట్లాడి, "అయ్యా! నీవు నీ దేశానికి వెళ్ళిన తర్వాత, నువ్వు అభివృద్ధి అయిన తర్వాత, ఇదిగో మీరెప్పుడైనా సరే, మా వాళ్ళ మీదకి యుద్ధానికి రావటం గానీ, పగబెట్టుకోవటం గానీ, ఇలాంటివి ఏమి చెయ్యొద్దు. మనం ఇద్దరం ఇక్కడే ప్రమాణం చేసుకుందాం" అని ప్రమాణం చేసి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోయేటప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నీ వలనే నేను అభివృద్ధి చెందాననేటువంటి మాట ఆయన అక్కడ మాట్లాడతాడు. అర్థమవుతుందా? అంటే యాకోబుని వల్ల లాబాను కూడా ఏమయ్యాడు? ఆస్తి సంపాదించుకున్నాడు. అభివృద్ధి చెందాడనమాట. అంటే ఇప్పటి వరకు మనం చూసిన దానిలో ఎక్కడైనా 21 సంవత్సరాలు కొలువు చేసినటువంటి యాకోబు గారు తన మామ విషయంలో గానీ, ఆళ్ళొక బామర్దుల విషయంలో గానీ, ఏ విషయంలోనైనా ఎక్కడైనా పొరపాటు చేసినట్లు కనపడిందా? మరి ఎక్కడ మోసగాడవుతాడాయన? అవునా? అసలు మోసగాడైనటువంటి ఆ మోసం చేసేటువంటి విధానం ఎక్కడైనా కనపడిందా? కనపడలేదు. మరి ఆయన మోసగాడిగా మనం ఎందుకు చిత్రీకరిస్తున్నాం అని ఆలోచిస్తే, ఇంకొంచెం ముందుకు వెళితే చూడండి. ఆదికాండము 20 సారీ. ఆదికాండము 33వ అధ్యాయము 9వ వచనం చదవండి. 33:9. చూడండి. అప్పుడు
ఏశావు ఉమ్, ఆదికాండము 32:24గా. లేదు, 33:9 కదా. 33:9. ఒక్క నిమిషం, 32:24 చూద్దాం. 32. ఇప్పుడు చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 24 నుంచి 30 వరకు చదువుకుందాం. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడు వలన యాకోబు తొడ గోడవలసెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని అనగా అతడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. 27. ఆయన నీ పేరేమని అడగగా అతడు అంటున్నాడు, యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదనెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. చూసారా? అంటే దేవుడితో కూడా యాకోబు ఏం చేశాడు? పెనుగులాడాడు. పెనుగులాడి ఏమంటున్నాడు తెలుసా? నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను మాత్రం పోనివ్వను అని చెప్పి మాట్లాడుతున్నాడంటే ఈ విషయం అంతా ఎలాగ జరుగుతుంది అనుకుంటున్నారు? ఎప్పుడైతే పద్దనరామును వదిలి తిరిగి మరలా తండ్రి ఇంటికి వస్తున్నాడో ఆ మార్గం మధ్యలో జరుగుతున్నటువంటి విషయంలో లాబాను వచ్చాడు, మాట్లాడాడు. చక్కగా వాళ్ళు మాటలన్నిటిని కూడా మాట్లాడుకొని వాళ్ళు ఒక నిర్ణయాన్ని తీసుకొని ఒక ప్రమాణం చేసుకొని భోజనం చేసి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. అది కూడా ఏం జరుగుతుంది? అయితే తన అన్న అయినటువంటి ఏసేవు ఎదురుగా వస్తున్నాడు అనే విషయం యాకోబు తెలిసింది. తెలిసినప్పుడు 3 దఫాలుగా వాళ్ళని విభజించి, ఎక్కడ వాళ్ళకున్నటువంటి ఆస్తి కానీ, వాళ్ళకున్నటువంటి పని వాళ్ళు కానీ, వాళ్ళకున్నటువంటి పిల్లలు కానీ 3 వర్గాలుగా విభజించి ముందు ఒక బ్యాచ్‌ని ముందు పంపిస్తున్నాడు. తర్వాత రెండో బ్యాచ్‌ని పంపిస్తున్నాడు. ఏసేవు మీకు ఎదురైనప్పుడు మీరు ఏం మాట్లాడాలో విషయం అంతా వాళ్ళకి చెప్తున్నాడనమాట. ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? ఇదిగో, నా అన్న అయినటువంటి ఏసేవు నా మీద ఇంకా కోపం ఉంచుకొనే ఉంటాడు. నన్ను చంపాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉండే ఉంటది. అయితే ఆయన మనస్సు మార్చడం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి నాకున్నటువంటి ఆస్తి ఏదైతే ఉందో అందులో కొంత భాగం ఆయనకిచ్చి మనసు మార్చాలి అనేటువంటి ఆలోచన కలిగి ముందు కొంతమందిని, రెండో భాగంలో కొంతమందిని, మూడో భాగంలో అట్లాగా ఆయన పెట్టి చివరికి ఈయన ఏం చేశాడు? వెనకమాల ఉండిపోయాడనమాట. ఆ ఉండిపోయినప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ దేవుడితో పెనుగులాడుతున్నాడు ఆయన. పెనుగులాడుతున్నాడు. దేవుడేమంటున్నాడు? అయ్యా, తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి, నన్ను వదిలేయి అంటే వదలతలేదు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన్ని ఆశీర్వదించి, నీవు దేవుడితోనూ మనుషులతోనూ, అసలు అక్కడ పోరాడింది దేవుడితో అయితే మరలా మనుషులతో పోరాడమని ఎందుకంటున్నాడు? ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన హలో ఆయన పుట్టిన దగ్గర నుంచి దేవుడితో పెనుగులాడేంత వరకు కూడా ఆయన పోరాటమే చేస్తున్నాడు. అర్థమవుతుందా? ఆయన పోరాటమే చేస్తున్నాడు అన్నమాట. అలా చేసినప్పుడే ఆ విషయాలన్నీ కూడా ఆయనకు అర్థమవుతున్నాయి. అర్థమైన తర్వాత దేవుడితోనో మనుషులతోనో
పోరాడి గెలిచితివి గనక నీ పేరేంటని అడిగాడు. యాకోబు అన్నాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా, యాకోబు అనేటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? మోసగాడు అంటే అర్థం కదా. అయితే నీవు నా ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నావు గనక ఆ పేరు నీకు కరెక్ట్ కాదు. అందుకని నేనేం చేస్తున్నానంటే అబ్రాము అనేటువంటి పేరుని అబ్రహాంగా ఎలా మార్చానో, అవునా? శారాయి అనేటువంటి పేరుని శారాగా ఎలా మార్చానో, యాకోబు అనేటువంటి పేరుకు అర్థం ఏంటి? మోసగాడు గనక నీవు మోసగాడివి కాదు గనక నీ పేరు ఇజ్రాయేలుగా నేను మారుస్తున్నాను అని దేవుడు ఏం చేస్తున్నాడు? సెలవిస్తున్నాడు అనమాట. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆయన ఇంకా మోసగాడే, మోసగాడే, మోసగాడే అని చెప్పి లేనిపోయినటువంటి అబండాలు ఆయన మీద వేస్తున్నాం ఇంకా. ఆయన భూమి మీద లేకపోయినా. అవునా కదా? అలాగే యాకోబు గారికి ఉన్నటువంటి లక్షణాలేంటి? 1 సాధువైనటువంటి గుణం. 2 తల్లిదండ్రులకి లోబడేటువంటి గుణం. 3 నీతిని బట్టి లాభాలను కూడా ఏమి చేయకుండా తప్పు చేసినా సరే దేవుడు చూసుకుంటాడని దేవుడికి అప్పచెప్పినటువంటి ఒక మంచి మనస్తత్వం కలిగిన వాడు. తర్వాత దేవునితోనూ, మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడు. అయితే అలా పోరాడి గెలిచాడు కాబట్టి యాకోబు నుండి ఆయన ఇజ్రాయిల్‌గా మారినటువంటి పరిస్థితి అన్నమాట. అవునా? అందుకే చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం ముగించుకుందాం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాన దేశములో పరవాసులైరి. చూసారా? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా కూడా ఈ భూమి శాశ్వతం కాదు. దీని మీద మహా అయితే ఒక 60-70 సంవత్సరాల కాలం మాత్రమే మనం ఉంటామని చెప్పి ఒక గుడారం వేసుకొని ఆ గుడారంలో ఉంటా దేవుణ్ణి మహింపరుస్తా, దేవుడు చెప్పినట్టు ఆజ్ఞలు పాటిస్తా చక్కగా వారి జీవితాలను కొనసాగించి పరలోకం అనేటిది మాత్రమే సొంతం. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. కానీ మనకెక్కడ ఆధార్ కార్డ్ ఎక్కడుంది? భూలోకంలో ఉంది. చనిపోయినటువంటి వ్యక్తికి ఆధార్ కార్డ్ ఏమైనా ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. కానీ మన పౌరస్థితి పరలోకంలో ఉంది కదా! పరలోకం అంటే స్వర్గం అనుకోండి. ఆ స్వర్గంలో ఉన్నటువంటి దానిని పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే ఆధార్ కార్డ్ ఎన్ని రోజులకొచ్చిద్ది? ఒక 15 రోజులకో, 20 రోజులకో, ఒక నెలకో వచ్చిద్దనుకోండి పోస్ట్ ఒకవేళ లేట్ అయితే. కానీ పరలోకంలో పౌరస్థితిని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? అప్లై చేసుకుంటే వచ్చిద్దా? అప్లై చేసుకుంటే రాదు. మన జీవితాంతం దేవునికి భయపడట, విధేయత కలిగి నీతి, నిజాయితీని, కనికరముని, ఓదార్పును ఇవన్నీ కూడా మనం ఓర్చుకొని జాగ్రత్తగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికితే దేవుడు ఆ పౌరసత్వాన్ని మనకిస్తున్నాడు. ఆ పౌరసత్వం అనేది ఎప్పుడు ఉపయోగపడిద్దో తెలుసా? జీవితాంతం. జీవితాంతం అంటే 60-70 సంవత్సరాల కాలంలో మనం ముగించబడుతున్నాం గదా! ముగించిన తర్వాత ఎవరైతే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఒక పొలం కొనుక్కొని వాళ్ళ పేరున పెట్టుకున్నా, అవునా? లేదంటే ఒక వాహనం కొనుక్కొని వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నా, ఒక ఇన్సూరెన్స్ కట్టుకున్నా, ఆరోగ్యం బాగాలేదు చూపించుకోవడానికి హాస్పిటల్‌లో ఒక ఇన్సూరెన్స్ కట్టుకున్నామనుకో, మనకేదైనా బాగాపోతే వాళ్ళేం చేస్తారు? ఇన్సూరెన్స్ ద్వారా డబ్బులు క్లెయిమ్ చేసి ఫ్రీగా వైద్యం చేస్తారనమాట. పెట్టుకున్న ఇవన్నీ కూడా ఎప్పుడు ఉపయోగపడతాయి? ఒక ఇన్సూరెన్స్ ఉందనుకోండి,
మనిషి బ్రతికున్నప్పుడే కదా వైద్యం చేసేది. చనిపోయిన తర్వాత ఆ ఇన్సూరెన్స్ ఆ వ్యక్తికి ఉపయోగపడిద్దా? ఉపయోగపడదు. ఒకవేళ చనిపోయిన తర్వాత ఏదైనా డబ్బులొచ్చినా గానీ, ఆయన మాత్రం తీసుకెళ్ళలేడు. కుటుంబంలో ఎవరైతే ఉంటారో భార్య గాని, పిల్లలు గాని, వారు మాత్రమే వాటిని ఉపయోగించుకుంటారు తప్ప, చనిపోయినటువంటి మనిషి ఈ భూమి మీద నుంచి దేనిని కూడా తీసుకువెళ్ళలేడు. ఆఖరికి శరీరం ఎక్కడ గూడా నలగకుండా, మొహం మీద మచ్చ గూడా లేకుండా, చక్కగా గ్లామర్‌గా ఉంచుకోవాలనుకున్న వాళ్ళు ఉంచుకున్నా, చనిపోయిన తర్వాత దేహాన్ని ఏం జేయాలి? పెడితే మట్టిలో పూడ్చేయాలి. లేదంటే కాల్చివేయాలి. అవునా? అంటే మన దేహం కూడా మనము తీసుకువెళ్ళలేనటువంటి పరిస్థితి కలిగి ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం. కానీ ఒక్కసారి మనం ఆలోచించాలి. చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళుతున్నాం? మన పౌరస్థితి ఎక్కడుంది? ఎందుకు దేవుడు ఈ భూమి మీదకి మనల్ని తీసుకొచ్చినటువంటి ఆలోచన మనకి కలగాలి ప్రియమైన దేవుని వల్లరా. అందుకనే అందుకని ఇవన్నీ మీరు ఆలోచిస్తున్నారు గదా! ఇప్పుడు నేను అడుగుతున్నాను. దేవుడు మ్ మేలైనను, కీడైనను చెయ్యక మునుపే తల్లి గర్భంలో ఉన్నటువంటి బిడ్డల గురించి ప్రవచించాడు గదా! ప్రవచించాడు కాబట్టి ఇలా జరిగిందా? అంతేనా? ప్రవచించాడు కాబట్టి ఇలా జరిగిందా? క్వెషన్ మార్క్ అది. ఒకవేళ అలా జరిగుంటే యేసేపు ఏమంటాడు? అయ్యా! నువ్వు నన్నెందుకు ఇలా కలగజేసావు? నన్ను ఇష్టం లేకుండా నువ్వంటే నాకు ఇష్టం లేదని నువ్వు నన్ను ప్రవచించావు గదా! అంటే నేను ఈ భూమి మీద నీకు ఇష్టం లేకుండా బ్రతికేటట్లుగా నువ్వే నన్ను కలగజేసావు గదా! కలగజేసినప్పుడు నా తప్పు ఏమైనా ఉందా? అని యేసేపు అడుగుతాడా లేదా? అప్పుడు మనకొక క్వెషన్ వచ్చింది. ఒక రిఫరెన్స్ దొరికింది. ఏంటది? కుమ్మరివాడు మట్టిని తీసుకొని తనకిష్టం వచ్చినట్లుగా మహిమకరంగా ఒక కుండను తయారు చేస్తాడు. మహిమ లేని విధంగా ఒక కుండను తయారు చేసాడనుకోండి. ఒక కుండ రాజుల గదిలో ఉంటది. ఒక కుండ ఏమనుకోండి ఇప్పుడు మంచినీళ్ళ కుండ ఉంది. ఎక్కడుంటది? బయటుంటది. అదే మట్టితో ఒక మంచి కుండీ చేసాడనుకోండి. పూల కుండీ దానికి రంగులేసారనుకోండి. ఆ ఫ్లవర్ కుండీ ఎక్కడుంటది? ఒక రాజు గదిలోనో, రాణి గారి గదిలోనో, ఒక ముఖ్యమంత్రి దగ్గరో, ఒక ప్రధానమంత్రి దగ్గరో, లేదంటే డబ్బున్న వాళ్ళ విల్లాలోనో ఉంటది కదా! దానిని కొనుక్కోలేనంత వెల కలిగినటువంటి దాంతో వాళ్ళు తయారు చేసినప్పటికీ, అంత వెల పెట్టినప్పటికీ, పెద్దవాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లలో అయినా అది ఉంటది కదా! అది గుర్తుకొచ్చి మనమేమంటాం? దేవుడు తనకిష్టమైనట్టుగా భూమి మీద మనల్ని సృజించినప్పుడు, "నువ్వెందుకయ్యా నన్ను ఇలా చేశావని" ఆ కొమ్మరి వాడిని కుండ అడిగిద్దా? అడగదు కదా! అందుకనే మనం కూడా అడగకూడదు అని అనుకుంటాం. అనుకుంటామా లేదా? అంటామా లేదా? ఎవరైనా క్వెషన్ చేసినప్పుడు అదేగా అడిగేది. అయ్యా! దేవుడు మనల్ని ఎలా సృజిస్తే అలా ఉండటమే. మన తప్పు మనదేం లేదు అని అంటామా లేదా? కానీ నీకు అర్థం కాని విషయం ఏందంటే, ఇస్కరియోతు యోధ ఎవరైతే ఉన్నారో, యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణాలకి అప్పగిస్తాడని దేవుడు ముందుగానే ప్రవచనం రాయించాడు కదా! ప్రవచనం రాయించాడు కాబట్టి అలా జరిగిందా? అర్థమవుతుందా? ఒకవేళ అలా జరిగిందనుకో, ఆ యొక్క ఇస్కరియోతు యోధాని దేవుడేమంటున్నాడు? వీడు పుట్టియుండని ఎడల మేలు అంటున్నాడు. పుట్టిచ్చిందెవరు? దేవుడు. ప్రవచనం చెప్పిందెవరు? దేవుడు. మరి పుట్టియుండని ఎడల మేలెందుకంటున్నాడు? చెప్పు. హ్మ్. ఓకే. ఇంకా. అయితే మీరు చెప్పింది రైటే. దేవుడు హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు. అవునా? గర్భములో రూపింపక మునుపే మనల్ని ఎరిగి ఉన్నాడు. ఈ భూమి మీదకి మనం వచ్చినప్పుడు, మనం ఎలా మాట్లాడతామో, ఎలా ఆలోచిస్తామో, ఎలా బిహేవియర్ ఉంటదో, అవన్నీ కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. అవునా? దేవుడికి తెలుసు కాబట్టి,
జరగబోయేదాన్ని ముందుగానే ప్రవచించి చెప్తున్నప్పుడు, అది ఖచ్చితంగా అలాగే జరిగిందనుకో, మనం ఏం నిర్ణయించుకోవాలి? అమ్మో! దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడికి తెలియనిదంటూ ఏదీ లేదు. జరగబోయే విషయాన్ని ఆయన ముందుగానే తెలియపరిచాడు కాబట్టి, దేవుడు సర్వాంతర్యామి అయ్యున్నాడు కాబట్టి, దేవుడికి తెలియనిదంటూ ఏదీ లేదు అని మనం తెలుసుకోవాలి. దేవుడు ప్రవచించాడు కాబట్టి అలా జరిగిందని మనం అనుకోకూడదు. అలా జరిగిద్దని దేవుడికి ముందుగానే తెలుసు కాబట్టి, ఆ విషయాన్ని తెలియపరిచాడు. అర్థమవుతుందా? ఒక రోడ్డు ఉందండి. ఆ రోడ్‌లో ఎక్కువగా యాక్సిడెంట్‌లవుతాయి. అవునా? ఎక్కువగా యాక్సిడెంట్‌లయినప్పుడు అదే రోడ్‌లో పలుమార్లు ప్రయాణం చేసిన వాళ్ళున్నారనుకోండి. ఏం చెప్తారు? హలో. కొత్తగా ప్రయాణం చేసిన వాళ్ళు ఏం చెప్ ఏ వారినేమని హెచ్చరిస్తారు? ఆ రోడ్డు బాగుండదు. యాక్సిడెంట్లు ఎక్కువవుతాయి. నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పాడు ఒక పెద్దాయన. వాడు అదే రోడ్డున వెళ్ళాడు. కానీ ఆ పెద్దాయన ఏం చేశాడంటే, ఒక 2 కిలోమీటర్లు ఎక్కువైనా ఇంకొక రోడ్డుంది. ఆ రోడ్డయితే నువ్వు చక్కగా వెళ్తావు. ఏ ఇబ్బంది ఉండదని కూడా చెప్పాడు. కానీ ఈ కుర్రోడు ఏం చేశాడంటే, దగ్గరగా ఉంటది కదా! ఒక 2 కిలోమీటర్లు తగ్గిద్ది కదా అని చెప్పి, ఏ రోడ్డయితే వద్దు అని అన్నాడో, అదే రోడ్‌లో ప్రయాణం చేశాడు. పడ్డాడు. పడ్డ తర్వాత కుర్రోడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన నువ్వు నేను బయలుదేరినప్పుడు నన్నేమన్నాడంటే, ఒక శాప వచనం నాకిచ్చాడు. ఆ రోడ్డునెళ్తే నువ్వు పడతావన్నాడు. అందుకే నేను పడ్డానన్నాడనుకో. అది కరెక్టా? అది కరెక్ట్ కాదనమాట. అది ఆ యొక్క రోడ్డు అలా ఉంటదని దాంట్లో ప్రయాణం చేసిన వారికి తెలిసిద్ది కాబట్టి, వాళ్ళు ముందుగానే హెచ్చరించారు కాబట్టి, ఆ హెచ్చరించినటువంటి మాటలు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వెళితే జాగ్రత్తగా అయినా వెళ్ళాలి. లేదంటే ఆ మార్గం కాకుండా వేరే మార్గంలో అయినా వెళ్ళాలన్నమాట. అర్థమవుతుందా? అందుకని దేవుడు పిల్లలు ఇంకా పుట్టక మునుపే మేలైనను కీడైనను చెయ్యక మునుపే ఏశావును ద్వేషించాను, యాకోబును ప్రేమించాడంటే ఎందుకో తెలుసా? యాకోబు సాధువు గుణం కాబట్టి, తల్లిదండ్రులకు లోబడే గుణం కాబట్టి, నేను చెప్పినటువంటి మాటలు వినగలుగుతాడు కాబట్టి, ఇవన్నీ కూడా అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టి, అందుకే నేను యాకోబును ప్రేమించాను అంటున్నాడు. అర్థమవుతుందా? అందుకని యాకోబు మోసగాడా? కాదు. యాకోబు పేరుకు మోసగాడని అర్థం కాబట్టి, దేవుడు ఆ పేరును తీసివేసి ఆయనకి ఇజ్రాయేలు అనే పేరును పెట్టాడు. ఓకేనా? ఈ విషయాలను అర్థం చేసుకొని, బైబిల్ చదివేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చదవాలని మీకు మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. నాయనా, ఎందరో మాట్లాడేటువంటి మాటలు తండ్రి, సరైనటువంటి విధానములో ఆలోచించుకునేటువంటి పరిస్థితుల్లో నాయనా, మరి ఎంతోమంది తండ్రి, వారి మాటలు వినినప్పుడు తండ్రి అపార్థం చేసుకొని ఎన్నో కుటుంబాలు పతనమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయినటువంటి విధానాన్ని మేము చూస్తున్నాం నాయనా. కుటుంబం అంతా కలిసి కూర్చొని చక్కగా మాట్లాడుకుంటే తండ్రి, ఏ విషయాన్నైనా పరిష్కరించుకొని చక్కగా కుటుంబాలుగా వర్ధిల్లటానికి తండ్రి అవకాశం ఉంటుందని వాక్యం ద్వారా మాకు సెలవిచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. ఏ మాట మాట్లాడేటప్పుడైనా, దేని గురించైనా మేము తెలియపరిచేటప్పుడైనా జాగ్రత్తగా మాటని ఆలోచించి మాట్లాడటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మా తప్పులను క్షమించండి నాయన. వాక్యములు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచమని కోరుకుంటున్నాం తండ్రి. తలలో వంచిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రాధేయపడుతున్నాం నాయన. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మంచి ఆయుష్నివ్వండి, పర సంబంధమైనటువంటి దీవెనలు వారందరికీ దయచేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. నాయనా, నీ బిడ్డలు కుటుంబాలుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో నాయన, కుటుంబాల్లో తండ్రి అపవాదినైనా ఎన్నో రకాలుగా చిచ్చుపెట్టి తండ్రి కుటుంబాలు ఐక్యత లేకుండా చేసేటువంటి పరిస్థితిని కలగజేస్తున్నప్పటికీ నాయన, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి తండ్రి ఈ శబ్దయంత్రం ద్వారా అనేకులకు మీ వాక్యాన్ని వినిపించిన ఆయన కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా తండ్రి మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం తండ్రి.
ఇంకా నాయన అనేకమైనటువంటి మాటలతో మమ్మల్ని బలపరచమని కోరుకుంటున్నాం నాయన. మరొకసారి తలలో ఉంచినటువంటి ఈ బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. వాక్యము అనుదినం వారు చదువుకుని నాయన మీ మనస్సును గుర్తెరిగే విధంగా సహాయం చేయండి తండ్రి. మీరు చూపించినటువంటి మార్గంలో యేసుక్రీస్తు వారు ఎలా అయితే నడిచి మాకు ఆ మార్గాన్ని చూయించాడో, అదే మార్గంలో మేము నడుస్తూ తండ్రి అనేకులకు నాయన మేము వెలుగుగా ఉండటానికి సహాయం చేయమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. మీ కుమారుడైన యేసుక్రీస్తు వారిని తండ్రి ఆ యొక్క శిలువ త్యాగాన్ని నాయన మేము గుర్తెరిగి నాయన మా జీవితంలో ఎప్పటికి కూడా మేము తప్పులు చేయకుండా తండ్రి, ఎక్కడైనా మేము తప్పు చేసేటప్పుడు యేసుక్రీస్తు వారి శిలువ త్యాగం మా కళ్ళ ముందు కనపడి తప్పు చేయటానికి భయపడే విధంగా సహాయం చేయమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.